ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు. లోక సువార్త 16వ అధ్యాయం 9 నుంచి. ధనవంతుడొకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు చాలమ్మా, చాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ దినం దేవుని వాక్యం ద్వారా చాలా శ్రేష్టమైనటువంటి వాక్యం. శ్రేష్టమైన వాక్యాన్ని ఎందుకన్నానంటే, ఈ వాక్యం మనకు మరణానికి ముందున్న జీవితం, మరణం తర్వాత ఉన్నటువంటి జీవితాన్ని గురించి చెప్పబడింది. మామూలుగా లోకం అంటుంది, సచ్చిన తర్వాత తక్కిడో బిక్కిడో అంటుంది లోకం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పాడు, అసలైనటువంటి జీవితం నీ మరణం తర్వాతే ప్రారంభమవుతుంది. ఆనాడు ఆదామవ్వలు తప్పు చేసినప్పుడు వాళ్ళకి అసలు శరీరాన్నే తాత్కాలికమైంది, మట్టితో ఇచ్చాడు శరీరాన్ని. సర్వశక్తిమంతుడైన ఇంత గొప్ప దేవుడు మట్టితో ఎందుకు చేయాలా? ఏదో ఒక బంగారంతోనో విలువైనటువంటి వాటితో ఎందుకు చేయలేదంటే, ఇది తాత్కాలికమైనటువంటి జీవితం, శాశ్వతమైన జీవితం దీని తర్వాత వస్తుంది. అది ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే, ఈ లోకంలో మనం ఇక్కడి నుంచి వెళితేనే, ఈ లోకంలో మరణిస్తేనే పరలోకంలో శాశ్వతమైన కాలం ప్రారంభం అవుతుంది. దేవుని బిడ్డలారా, ఒక ట్రైనింగ్ పీరియడ్ అనేది చాలా షార్ట్గా ఉంటుంది. మానవ జీవితం వల్ల కూడా మనం ఈ లోకంలో మీరు యాత్రికులు పరదేశులు అన్నాడు. ఈ తాత్కాలికమైనటువంటి జీవితంలో మనం నమ్మకంగా మనకు దేవుడిచ్చిన రక్షణని మనం కాపాడుకుంటూ ఈ లోకంలో నమ్మకంగా ఉంటే, ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేటువంటి ఈ తాత్కాలికమైన జీవితం నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే అసలైన జీవితం నువ్వు యుగయుగాలు పరలోకంలో ప్రభుతో ఉంటావు. కాబట్టి ఈ రెండు సందర్భాలు లోక సువార్త 16వ అధ్యాయం 19 నుంచి మనం గమనిస్తే, ఒక ధనవంతుడు ఒక లాజరును గురించి చెప్పబడిన సందర్భాలు ఉన్నాయి. మరి దేవుని బిడ్డలారా, లోకంలో ఏ గ్రంథమూ చెప్పదు. సృష్టి ప్రారంభాన్ని గురించి బైబిల్ ఎంత ఖచ్చితంగా చెప్పిందో, సృష్టి ముగింపు కూడా, ఈ లోకం ముగిసిన తర్వాత కూడా శాశ్వతమైనటువంటి జీవితం ఉందని పరిశుద్ధ గ్రంథం నొక్కి చెప్పాడు. దానికి ఒక కారణాన్ని మనం గమనిస్తే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుడు ఎప్పుడుండేవాడు? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు అన్నాడు. అంటే గతంలో ఉండింది నేనే, ప్రస్తుతంలో ఉండేది నేనే, రాబోయేది కాలాల్లో ఉండేది కూడా నేనే. కాబట్టి గతంలో ఉన్నవాణ్ణి, ఇప్పుడు ఉన్నవాణ్ణి, రాబోయే దినాల్లో ఉండేవాణ్ణి. అందుకే ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండే దేవుడు. మనకు 18లో కూడా అంటాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, ప్రారంభం నేనే ముగింపు కూడా నేనే అన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అని అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు. సృష్టి యావత్తుని సృష్టించాడు, సర్వమానవాళిని సృష్టించాడు. ఆయన మరొకరితో సృష్టించబడేవాడు కాదు. దేవుడు అనేవాడు ఆయన సృష్టిస్తాడు, కానీ ఆయన మరొకరితో సృష్టించబడేవాడు కానే కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్న దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ తన దాసుడైన మరి యోహానికి చెప్తూ, మరి ఈ లోకాన్ని, ఈ శరీరంలో ఉండే ఆత్మ ఈ లోకంలోంచి వెళ్ళిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత పరలోకంలో నీకు ఏ విధంగా యుగయుగాలు ప్రభుతో ఉండబోతుంది. ఒకవేళ ఈ లోకంలో మనకి ఇవ్వబడిన రక్షణని మనం కాపాడుకోకుండా ఏమాత్రం నిర్లక్ష్యం ఉన్నా, ఏమాత్రం భక్తిహీనత ఉన్నా, మనం చేజేతుల మన రక్షణ ఏ విధంగా దుర్వినియోగం చేసుకుంటామో మనకు చాలా స్పష్టంగా ఇదిన వాక్యంలో మరి దేవుడి తెలియజేశాడు. అందుకే మరి భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండే దేవుడు
ఆయన తెలియజేసినటువంటి మాటలు ఏందంటే 2 పేతురు 1:20 అంటాడు, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండే దేవాతి దేవుడు ఆయన భవిష్యత్తులో ఏం జరగబోతుంది, మానవాళి ఈ ఆత్మకి భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆయన తన ఆత్మతో తన దాసుల్ని నింపి వాళ్ళకి ప్రవచనపూర్వకంగా దేవుడు ఈ వాక్యాన్ని తేట తెల్లం చేశాడు. 40 మంది పరిశుద్ధ గ్రంథాన్ని రాసిన 40 మంది 16 దేశాల వాళ్ళందరూ పక్క పక్కన కూర్చొని రాసింది కాదు ఇది. తలా ఒక దగ్గర కూర్చొని రాసినటువంటి బైబిల్లో దేవుని ఆత్మ చేత నింపబడి వాళ్ళందరూ రాసినటువంటిది ఖచ్చితంగా ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా దేవుడు రాయించి పెట్టాడు. కాబట్టి మరి దేవుని బిడ్డలారా, మరి అందుకని ఒకడు ఊహను బట్టి చెప్పాలి. కథ ఊహించుకొని చెప్పేది కథ, కానీ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ప్రవచనము దేవుని ఆత్మతో ప్రేరేపించబడి దేవుడు తన దాసుల ద్వారా బయలుపరచబడింది ప్రవచనం. ఈ సత్యాన్ని ప్రవచనం దేవుని ఆత్మ ద్వారా బయలుపరచబడింది కాబట్టి సైతాను యేసు నామములో సైతాను పో అంటే పోతుంది ప్రవచనం కాబట్టి. లేదు నా పేరు పెడితే పోతుందా? పోతుంది. కాబట్టి ప్రవచనానుకున్నటువంటి పవర్ అలాంటిది. దానికి ముందుగా మన వాక్యాన్ని ధ్యానించే ముందుగా ఒక డాక్టర్ గారిని గురించి మనం కొంత నేర్చుకుంటే, డాక్టర్ రేమాండ్ మూడీ, మరి హార్ట్ డాక్టరు. ఆయన అమెరికా అయింది. ఆయన ఒకసారి ఒక పేషెంట్ ఆయన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు చనిపోయాడు పేషెంట్. చనిపోయిన తర్వాత పల్స్ చూశాడు, హార్ట్ బీట్ చూశాడు, అంతా పూర్తిగా డ్యామేజ్లో ఉంది, ఏం లేదు, శబ్దమే లేదు. చనిపోయాడు అన్నప్పుడు ఆయన ఇంజెక్షన్ వేసి మరి కరెంటు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 4 నిమిషాలకు వాడు బ్రతికాడు. 4 నిమిషాలు బ్రతికి, ఒరే నువ్వు చచ్చిపోయావు, నేను అంత చూశాను, ఇప్పుడు మళ్ళా బ్రతికావు, ఈ గ్యాప్లో నువ్వు ఎక్కడికన్నా వెళ్ళావా, ఏదన్నా నీకు కనపడిందా అని అడిగాడు. సరే, దానికి అతను ఏం చెప్పాడంటే, నన్ను వేరే వాళ్ళు దేవదూతలు తీసుకెళ్లారు, పరలోకానికి తీసుకెళ్లారు, పెద్ద సింహాసనం మీద కూర్చున్న ఆయన నా వైపు చూసి, ఈ లోకంలో నువ్వు భూలోకంలో నీ యొక్క జీవిత ఉద్దేశాన్ని, దేవుని చిత్తం నీ పట్ల ఏముందో నువ్వు గ్రహించావా అని అడిగాడు. తర్వాత రెండో క్వశ్చన్ వచ్చి, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించావా అని అడిగాడు. 2 క్వశ్చన్లు అడిగాడు. 2కి చెప్పిన తర్వాత సరే వెళ్ళు అన్నాడు, నేను వచ్చేసాను అన్నాడు. దానికి ఈయన డౌట్ వచ్చేసి ఆయన మరి ఒక మెసేజ్ మరి ప్రిపేర్ చేసి తనకు తెలిసిన వాళ్ళందరికీ పంపించేసి ఈ విధంగా చనిపోయి ఒక 4-5-6 నిమిషాల్లోపు మళ్ళీ బ్రతికిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, వాళ్ళు బ్రతుకుంటే వాళ్ళ సాక్ష్యం ఏమన్నా ఉందా, ఆ టైంలో వాళ్ళు ఏం చూశారు, ఎక్కడికి వెళ్ళారు, అలాంటి సాక్ష్యం ఏమన్నా ఉందా అని ఆయన తనకు తెలిసిన వాళ్ళందరికీ పెట్టి ఆ వాట్సాప్లో పంపించేసిన తర్వాత 6 నెలలకి 153 మంది నుంచి రిప్లై వచ్చింది. 153 మందిలో 13 మంది మాత్రం ఒకేలాగా ఉంది సాక్ష్యం. ఆ 13 మంది ముందు చెప్పాడు, చూడు నేను అక్కడికి వెళితే ఆయన దగ్గర నన్ను ఈ క్వశ్చన్స్ వేసాడు, సరే పో అని చెప్పాడు, ఇట్లా క్వశ్చన్స్ వేసాడు కదా. 13 మంది ఒకేలాంటి సాక్ష్యం చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఒక బుక్ రాశాడు, లైఫ్ ఆఫ్టర్ డెత్, అంటే మరణం తర్వాత జీవితాన్ని గురించి అని బుక్ రాశాడు. మీరు నెట్లో చూస్తే ఆయన రేమండ్ మూడీ ఆయన పేరుకు పెడితే మీకు ఆయన హిస్టరీ వస్తుంది. లైఫ్ ఆఫ్ డెత్, ఆఫ్టర్ డెత్ అనే దాని గురించి కొట్టినా కూడా మీకు విషయం తెలుస్తుంది. తెలుసుకోవాలంటే ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేస్తే వాస్తవం అర్థం అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం చాలా ఖచ్చితంగా దేవుడు ఈ సందర్భంలో చెప్పాడు. ఏది మరి చనిపోయిన తర్వాతనే మనకు ప్రసంగి 12:7 కూడా అన్నాడు, మరి శరీరం ఇది మన్నుకు మన్నైపోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్తుంది. అంటే శరీరం మాత్రం కేవలం ఈ తాత్కాలికమైన జీవితంలో ఇది కనుమరుగైపోతుంది,
శాశ్వతమైనటువంటి లోకానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ ఆత్మ నేరుగా వెళ్తుంది అనేది మనకు ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం తేట తెల్లం చేస్తుంది. మరి ఇప్పుడు మన వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే లోకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం. ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా పడుచుండువాడు. చాలు. దేవుని బిడ్డలారా, ధనవంతుడు ఆయన మంచి ఓదారంగు బట్టలు ధరించుకొని ప్రతి దినం కూడా సుఖపడుతుండేవాడంట. సుఖపడుతున్నాడు అనే దానికి అర్థం ఏంటంటే కోరిన తిండి తింటున్నాడు, కోరినట్లుగా మంచి బట్టలు వేసుకుంటున్నాడు, కళ్ళు ఏమైతే చూస్తుందో, హృదయం ఏదైతే ప్రేరేపిస్తుందో వాటన్నిటినీ చేయగలుగుతున్నాడు. ఎందుకు? తన దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, కావాల్సినంత పని వాళ్ళు ఉన్నారు, ఏది కావాలన్నా తన క్షణాల్లో ఏర్పరచుకోగలడు. కాబట్టి ఆయన బహుగా సుఖపడేవాడంట, బహుగా సుఖపడేవాడు. అది ధనవంతుని జీవితం. అయితే మనకు లోకాసు వార్త 12వ అధ్యాయంలో కూడా మనకు ఒక ధనవంతుడు కనిపిస్తాడు. ఆ ధనవంతుడు కూడా విస్తారంగా పంట పండింది, మరింత ధనం సంపాదించాడు. సంపాదించిన తర్వాత అప్పుడు ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తిను తాగు సుఖించు. అంటే ధనవంతుడికి ఏం గుర్తొస్తుంది? మరింత ఉంది, కొదువు లేకుండా ఉంది కాబట్టి సుఖించే దానికి ఇష్టపడతాడు, అంతేగాని కష్టపడేదానికి ఇష్టపడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఒక ధనవంతుని గురించి మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. దేవుని బిడ్డలారా, ఈ మాట రాసింది ఎవరు? సొలొమోను మహారాజు రాశాడు. ఆయన సొలొమోను మహారాజు రాసిన మాటలు 2వ అధ్యాయం 4 నుంచి కూడా ఆయన ఏమేమి గొప్ప కార్యాలు చేశాడో, ఆయన కోరుకున్న ఎన్ని కట్టించాడో, ఎన్ని చేశాడో, ఎన్ని అనుభవించాడో అవన్నీ రాసుకుంటా వచ్చి 10వ వచనంలో అన్నాడు, నేను నా కన్నులు ఆశించిన వాటిలో దేన్ని చూడకుండా విడిచిపెట్టల. కళ్ళు ఏమైతే చూస్తా ఉన్నాయో అన్నీ చూశాను నేను. నా హృదయం ఏదైతే ప్రేరేపిస్తుందో, కళ్ళు చూసిందంతా కూడా హృదయం ప్రేరేపిస్తుంది. ఏం కావాలనుకుంటే అది చూశాడు, హృదయం ఏది ప్రేరేపిస్తే అదంతా చేశాడు. అందుకే ఆయన అన్నాడు, ఇదంతా కూడా నా పనులన్నిటిని బట్టి నాకు దొరికిన భాగ్యం అంటాడు. ఇది నా గొప్ప భాగ్యము, నేను చేయగలిగాను, నేను మనసుకు వచ్చిందల్లా, కళ్ళు చూసిందల్లా నేను అనుభవించాను, చేశాను అన్నాడు. అంతవరకు ఒక మాట చెప్తే బాగుండేది. 11వ వచనములు అన్నాడు, ఇదంతా వాటి కొరకై నా ప్రయాస అంతా నేను ఆలోచిస్తే ఇదంతా వ్యర్థంగా ఉంది. ఈ వీటన్నిటినీ నేను అనుభవించేదానికి చేసిన ఈ ప్రయత్నాలు, వీటన్ని విషయాన్ని నేను ఆలోచిస్తే ఇదంతా కూడా వ్యర్థం అనిపిస్తుంది అని అన్నాడు. 10వ వచనంలో గొప్ప భాగ్యం అన్నాడు, 11వ వచనంలో అంతా వ్యర్థం. అసలు ఏం చెప్పాలనుకున్నావు? నువ్వు ఇన్ని అనుభవించిన దానికి ఇది గొప్ప భాగ్యం అంటావా? ఇదంతా అనవసరంగా నేను ఇది చేశాను అంటావా? ఏదన్నా ఒకటి చెప్పాలి కదా. అటు ఇటు కాకుండా చెప్పాడు. కానీ 12వ అధ్యాయంలో ప్రసంగి 12:1-2 వచనాల్లో రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అక్కడ అందుకే 12వ వచనంలో వాస్తవంలోకి వచ్చేసి అప్పుడు ఆయన అనుభవంతో చెప్పినటువంటి మాట ఏంటంటే, దుర్దినాలు రాకముందే. హృదయం అంతా ప్రేరేపిస్తుంది, కళ్ళు అంతా చూస్తాయి, బాగానే ఉంది. కానీ నీకు దుర్దినాలు అనేది నీ జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఉంది. కాబట్టి దుర్దినాలు రాకముందే, ఈ నీవు సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు రాకముందే, నీ బాల్య దినాల్లోనే నీ సృష్టికర్తను
జ్ఞాపకం తెచ్చుకో. అంటే నువ్వు లోకం అన్ని చూడటం కాదు, అనుభవించటం కాదు, అంతా కూడా వ్యర్థమేను. కానీ బాల్య దినములైతే నువ్వు ఎప్పుడైతే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటావో అప్పుడు రిమైనింగ్ నీ జీవితం అంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది అని ఆయన చెప్పగలిగాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, లతా మంగేష్కర్ ఆమె పాటలు పాడామె. పాటలు పాడి కనీసం 1,00,000కైనా ఎక్కువ పాటలు పాడి ఉంటుంది ఆమె. ఆమె చివరి దినాల్లో ఆమె చనిపోయే ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. విలేకరులను పిలిపించుకొని ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాట ఏందంటే, నా క్యారేజ్‌లో అతి ఖరీదైన బండి ఉంది. వెహికల్ ఉంది. తర్వాత నేను ఆ దేశానికి, ఈ దేశానికి పోవాలంటే విమానాల్లో వెళ్ళేదాన్ని. కానీ ఈరోజు బెడ్ కాడ్నుంచి ఈ ల్యాబ్‌కి, ఆ ల్యాబ్‌కి ఆ వీల్ చైర్‌లో కూర్చొని పెట్టుకొని తిప్పుతా ఉన్నారు. ఆయన జీవితం ఏంది? అతి ఖరీదైన కారుంది. విమానాల్లో తిరిగే జీవితం తనది. ఈరోజు ఈ బెడ్ కాడ్నుంచి ల్యాబ్‌కి, ఇంకొక ల్యాబ్‌కి ఆడికి తిప్పటంలో ఆ వీల్ చైర్‌లో కూర్చొని తిప్పుతా ఉన్నారు. తర్వాత ఆమె అంటుంది, కొన్ని సంవత్సరాలు వాడిన దాన్ని వాడకుండా యేసుకున్న కావలసినన్ని చీరలుండాయి నాకు. కానీ నేను ఇక్కడికొచ్చిన కాడ్నుంచి ఈ పచ్చ నా పైనుంది. దీన్ని మార్చటం వల్ల. సంవత్సరాల పాటు ఈ చీర ఈరోజు కట్టి రేపు ఇంకోటి అట్లా వాడినా కూడా తరగనటువంటి బట్టలున్నాయి. కానీ ఈ పచ్చ బట్టని ఇది కప్పుండరు. ఇదే నాకు ఉంది అని చెప్పింది. తర్వాత ఆమె చెప్పిన మాట, కోట్ల కొలది ఆస్తి నాకుంది. అకౌంట్‌లో కోట్ల కొలది ఆస్తి నాకుంది. నేను ఈ లోకంలో నేను ఈ బెడ్‌లో పడుకోకుండా తిరిగి ఆరోగ్యం పొందుకోవాలంటే ఆ డబ్బు నాకేమి ఉపయోగపడటం లే. నా ముఖం అందంగా ఉండాలని వాళ్ళు బ్యూటీషియన్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు కొన్ని లక్షల డబ్బు ఇచ్చేదాన్ని. కానీ నేను ఈరోజు నా ముఖాన్ని తడిగుడ్డతో తుడుస్తా ఉన్నాను అని స్టేట్మెంట్ ఇచ్చింది. దీన్ని కూడా మీకు నెట్ ఉంటే, ఓపిక ఉంటే నెట్‌లో కొడితే దొరుకుతుంది. లతా మంగేష్కర్ స్టేట్మెంట్లు చాలా గొప్ప స్టేట్మెంట్లు అవి. ఎలాంటి వాళ్ళ జీవితాలన్నీ కూడా వాళ్ళ అనుభవంతో చెప్పిన గొప్ప మాటలు. మరి సామెతల్లో ఒక వ్యక్తి అంటాడు, 30వ అధ్యాయం 9వ వచనంలో, అయ్యా నాకు ధనం ఎక్కువైతే నేను నిన్ను విసర్జిస్తాను. నాకు ధనం ఎక్కువగా ఉందనుకో, నేను నిన్ను విసర్జిస్తాను. తక్కువైతే నేను నిన్ను దూషిస్తాను. కాబట్టి నిన్ను విసర్జించకుండా, నిన్ను దూషించకుండా నమ్మకంగా నీలో ఉండాలంటే నాకేం కావాలా? తగు మాత్రం నాకుంటే చాలు అని చెప్పాడు. తృప్తి పడ్డాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ధనవంతుడి యొక్క స్థితి అలాంటిది. అయితే ఇక్కడ మనం రెండో మాట మనం గమనించినట్లయితే 20వ వచనంలో 20, 21, 22 ధనవంతుని ఇంట వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురిపెలు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. చాలు. దేవుని బిడ్డలారా, ఈ దరిద్రుడు అనేవాడు క్రిస్టియనా? దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తేనా? అవును. ఎందుకో తెలుసా? దేవదూతలు వచ్చి ఆయన ఆత్మని తీసుకెళ్లేదానికి. కాబట్టి అతను దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి. అయితే ఈ వ్యక్తి జీవితంలో పేరు ఉంది. పేరు పక్కనే ఉంది లాజరు అనే ఒక దరిద్రుడు అని అంటాడు. అంటే లాజరు అని పేరు చెప్తే సరిపోను కదా, మళ్ళీ దరిద్రుడు ఎందుకు అంటే, కూడా లాజరు అనే ఒక దరిద్రుడు అన్నాడు. అంటే దరిద్రత ఎంత ఉంది అని అంటే, ఆయనకి తినేదానికి తిండి లేదు, ధరించేదానికి బట్టలు లేవు, ఉండేదానికి ఇల్లు లేదు, నాన్న వాళ్ళు ఎవడూ లేడు, రోగము కురుపులంతా శరీరం అంతా కురుపులు వస్తే కుక్కలు వచ్చి నాకుతున్నాయి వాటిని. ఎంత దరిద్రత ఉంది, ఎంత దరిద్రత ఉంది. ఒకసారి మనం దేవుణ్ణి ప్రశ్నిస్తే, ప్రభువా ధనవంతుడు చూస్తే అంత గొప్ప ధనవంతుడు వాడు ఉన్నాడు, వీడు చూస్తే ఎంత దరిద్రత ఉంది, ఇట్లా తేడా ఎందుకు సృష్టించావు? ఇప్పుడు మీరు పెద్ద పెద్ద పట్టణాలు చెన్నై, బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్ ఇట్లా వెళ్తే
పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, చిన్న చిన్న గుడిసెలు ఉంటాయి, లేవా? కొల్లలు ఉంటాయి. ఏంటి ప్రభా అట్లా ఎందుకు సృష్టించావు? ధనవంతుని ఎందుకు సృష్టించావు? ఇంత దరిద్రుని ఎందుకు సృష్టించావు అని అంటే, మనకు వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ప్రసంగి 7:29లో మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును కాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చాలు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు దానికి జవాబుగా, దేనికి? అయ్యా వాళ్ళేమో ధనవంతులు, వీళ్ళు చూస్తే దరిద్రులు, ఎందుకు ఈ తేడాలు అని అంటే, దేవుడు అంటాడు దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించేశాడు, కానీ వాళ్ళు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు అని అన్నాడు. దరిద్రత అనేది ఎలా వస్తుంది అని అంటే, ఇప్పుడు అమెరికా లాంటి దేశం ఉంది, లేదు సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను, ఒక ఉద్యోగం చేసి మిగతా టైంలో వచ్చి ఇంటికాడ కూర్చొని పడుకొని నిద్రపోయేవాడిని, రెస్ట్ తీసుకునేవాడిని. కానీ అమెరికా లాంటి దేశంలో అయితే వాళ్ళు కనీసం మినిమం ఒక 4 దగ్గరలో పనిచేస్తారు వాళ్ళు. కనీసం 4 దగ్గరలో వాళ్ళు పనిచేస్తారు. నేను ఒక్క ఆదాయాన్ని తెచ్చుకొని నేను ఈ లెవెల్‌లో ఉంటే 4 ఆదాయాలు తెచ్చుకునే వాళ్ళు ఎట్లుంటారు? ఆ! మనం ఏందంటే ఇది సాలులే అన్నట్టుంటాం. కాబట్టి మనం ఈరోజు వాళ్ళ ధనవంతుల లిస్ట్‌లోకి ఆ దేశం వెళ్తే, మన దేశం ఎందుకు దరిద్రంలోకి ఎందుకొచ్చిందంటే, మనము ఇది ఇంతటితో ఈ కష్టం సాలులే, ఈ పూటకు సాలులే, ఉంటే సాలులే అనే తీరు మనది. అంతేకాకుండా చాలా మంది పేదోళ్ళు కనిపిస్తారు మనకు. యాడ చూసిన క్యూలు నిండిపోయి ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈడెందుకు దరిద్రుడైపోయాడంటే, కష్టపడరు వాళ్ళలాగా. టయానికి ఒక బొచ్చెత్తుకొని పోయి 4 ఇళ్ళు తిరుక్కుంటే 4 రకాలైన కూరలొచ్చేస్తాయి. కష్టం ఎందుకు పడాలా? ఒక రకమైంది. అది ఒక రకం. రెండోది, కష్టపడేవోళ్ళు కొంతమందున్నారు. విపరీతంగా కష్టపడతారు. కష్టపడేది ఆ తెచ్చుకున్నటువంటి డబ్బు దుర్వినియోగం అయిపోతా ఉంది. వాటికి ఈటికి వ్యర్థమైనటువంటి వాటికి దుర్వినియోగం చేస్తే ఇంట్లో భార్యకి రోగం ఉంటది. చూయించుకునేడానికి డబ్బు ఉండదు. బిడ్డలకి తిండికి ఉండదు. వాళ్ళకి చదువుకి ఉండదు. అంటే వాడు రోజంతా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడినా ఆ ధనమంతా అట్లా దుర్వినియోగం అయిపోతా ఉంది. అందుకే మనం ఈ దరిద్రతలో పెరుగుతా ఉన్నాం. దేవుడు నీకు ధనం ఇచ్చింది నీ ఇష్టానుసారంగా దుర్వినియోగం చేసేదానికి కాదు. దేవుని బిడ్డలారా, కాబట్టి వాడు కష్టపడతాడు కానీ వాడి కష్టార్జితం అంత దుర్వినియోగం అయిపోతుంది. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది, దేవుడు పని చేసుకునే అవకాశాన్ని నీకు కలిగించింది, నీకు వచ్చిన ఆదాయాన్ని దుర్వినియోగం చేసి దానికి కాదు. అది నువ్వు సంపాదన నీకు ఎందుకు ఇచ్చాడంటే, అది నీ కుటుంబానికి, నీ బిడ్డలకు పనికొచ్చేదానికి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దరిద్రం, అందుకనే దరిద్రత అనేది మనకి ఇక్కడ ఎంత విపరీతంగా ఉంది. ఈ దరిద్రుడైనటువంటి మరి లాజరు జీవితంలో మనం గమనించినట్లయితే, మరి 21వ వచనంలో అతడు ధనవంతుడి ఇంటి వాకిట పడుండేవాడు. పడుండి ధనవంతుని బల్ల మీద నుంచి వాళ్ళు తిని పడేసినటువంటి రొట్టె ముక్కలు తీసుకొచ్చి, అంటే వాడు టేబుల్ కింద కూర్చొని ఉండేవాడు అని కాదు దాని అర్థం. వాళ్ళు తిని మిగిలిన తినేటప్పుడు పడేసినటువంటి ముక్కలన్నీ జవిరి ఆ ఇంటి బయట పోసేవాళ్ళు. ఆడ చెత్త కుప్పలో పోస్తే కుక్కలు ప్లస్ ఈయన కూడా ఉండేవాడంట లాజరు. అంత దరిద్రత ఆయన. అయితే ఆయన జీవితంలో గొప్ప భాగ్యం ఏంది తెలుసా? చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి లాజరుని తీసుకెళ్ళాయి. మరి అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకునే స్థలములో ఆయన ఉండిపోయాడు. పరదైసులో అబ్రహాము రొమ్మున ఆనుకునే అంత భాగ్యాన్ని పొందుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇంత దరిద్రతను ఇచ్చినటువంటి దేవా, నువ్వు ఎందుకు ఇలా చేసావు, నాకు ఇంత దరిద్రం ఏంది, ఈ కురుపులేంది, ఈ లేని స్థితి ఏందని ఆయన కుమిలిపోలేదు. ఆయన దేవుణ్ణి ప్రశ్నించలేదు, కానీ దేవుడిచ్చినటువంటి రక్షణలో నమ్మకంగా ఉన్నాడు. అందుకనే ముగింపులో ఆయన జీవితం పరలోకములో పరదైసులో ఉండగలిగే ఆ ధన్యతను, ఆ భాగ్యాన్ని పొందుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఇవ్వబడినటువంటి రక్షణ అతి విలువైంది. దాన్ని లోక సంబంధంగా నీకు కొదువు ఉందనుకో, కొరతున్న, రోగం ఉన్న, బాధలున్నా దాంతో ముడిపెట్టొద్దు. నీకు ఇవ్వబడిన రక్షణ అతి శ్రేష్టమైంది. దాన్ని దాన్ని నువ్వు కాపాడుకుంటేనే అది నిత్యత్వంలో ప్రభువుతో యుగయుగాలు ఆయనతో ఉండగలిగే భాగ్యాన్ని నీకు ఇస్తాడు. అయితే ఈ
ఈ దరిద్రుడైన లాజరు జీవితంలో ఉన్న గొప్ప భాగ్యం అదే. అందుకే ఈ 73వ కీర్తనలో అంటాడు, "ప్రభువా, లోకంలో ఏది లేకపోయినా నువ్వు ఉంటే చాలు నాకు." దేవుని స్తోత్రం. హల్లెలూయా! అంటే లోకం ఇంకేమి అవసరం లేదు. నువ్వుంటే, నీవిచ్చే రక్షణ ఉంటే నాకు చాలు అని చెప్పి అక్కడ భక్తుడు ఆయన అక్కడ తేటతెల్లం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే రక్షణ అంత విలువైంది అనే సత్యం. అందుకనే మనకు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనములో అంటాడు, ఇక్కడ నీకు శ్రముంది, దరిద్రత ఉంది, అయినను నీవు ధనవంతుడివే అని అన్నాడు. ఏముందంట? లాజరు, నీకు శ్రమ ఉంది, నీకు దరిద్రత ఉంది, అయినా నీవు ధనవంతుడివే. ఎందుకు? నీ ఆత్మను పరలోకానికి వెళ్ళేదాని కొరకు నువ్వు మార్గాన్ని ఏర్పరచుకున్నావు. ఈరోజు నీ ఆత్మ అక్కడికి వెళ్ళింది. తక్కువ కాలం ఉండే ఈ లోకంలో దరిద్రాన్ని అనుభవించావు. ఎక్కువ కాలం ఉండే పరలోకంలో నీవు ఆ రక్షణను పొందుకున్నావు. కాబట్టి నువ్వు ధనవంతుడివే అని దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. ఒక ఆయన యోహాన్ అనేటువంటి ఆయన ఒక ఊర్లో ఉన్నాడంట. ఆ ఊర్లో ఒక దైవజనుడు వచ్చి ఆ మీటింగ్‌లో ఒక ప్రవచనం చెప్పాడంట. ఈ ఊర్లో యోహాన్ అనేటువంటి ఆయన ఈ రాత్రి 12 గంటలకు చచ్చిపోతాడని చెప్పాడంట ఆయన. చచ్చిపోతాడు అన్నప్పుడు ఆ ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఆ ధనవంతుడు చచ్చిపోతాడని చెప్పి 10 మంది డాక్టర్లను చుట్టూ పెట్టుకొని, మందులు పెట్టుకొని అంతా జాగ్రత్తగా చూసుకుంటా ఉండారంట. 12 కావస్తా ఉంటే అందరూ అలర్ట్‌గా ఉండారంట. బంధువులు, మందులు వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసారంట. 12 దాటింది. 1, 2, 3, 4 ఇట్లా నిమిషాలు గడిచిపోతుంది. 5, 10, 15 నిమిషాలు అయిపోయింది. మరి ఆయన చెప్పిన టైం అయిపోయింది. అటైతే ఆయన అబద్ధం చెప్పాడేమో అనే తీరులో ఆ ఊర్లో ఒకడు ఫోన్ చేశాడంట. మనం యోహాన్ అంటే ఈయన అనుకున్నాము. మన ఇల్లిల్లు వచ్చి అడుక్కునే యోహాన అని ఆయన ఈ 12 గంటలకు చచ్చిపోయాడంట అని చెప్పాడంట. నీ ధనం నిన్ను పరలోకానికి తీసుకెళ్దు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ ఆత్మ రక్షణని నువ్వు కాపాడుకుంటే ఆ రక్షణ నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా! కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి లేకపోయినా ప్రభువిచ్చే రక్షణని మనం కలిగి ఉండటం అనేది గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. ఇంకా మనం గమనించినట్లయితే ఈ 22వ వచనం ధనవంతుడు కానించి చదవండి. చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ను చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పెను. చాలు. దేవుని బిడ్డలారా, ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. ధనవంతుడు పాతాళంలో ఉండేదానికి ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేశాడు? తప్పుందా? నీకున్న దాన్ని అనుభవించటం తప్ప? నీకు దేవుడు నీకు ఆ ఆస్తినిచ్చాడు, అనుభవించటం తప్పు ఎట్లా అవుతుంది? తప్పు కాదు. మరి ఈయన ఏం చేస్తే పాతాళంలోకి వచ్చాడు? ఈయన క్రైస్తవుడేనా? క్రైస్తవుడు కాకపోతే ఇక్కడ మనం గమనిస్తే 24వ వచనంలో తండ్రి అయిన అబ్రహామా అని అన్నాడు. 27వ వచనంలో తండ్రియే అన్నాడు. 30వ వచనంలో తండ్రి అయిన అబ్రహామా అన్నాడు. తండ్రి అయిన అబ్రహాము ఎవరు ఆయనకు తెలుసు. క్రైస్తవుడు కాకపోతే తెలుస్తుందా? అంటే ఈయన కూడా క్రైస్తవుడే కదా. క్రైస్తవుడైన పాతాళానికి ఎందుకు వచ్చాడు? పాతాళానికి ఎందుకు రావాలా? క్రైస్తవుడు కదా, దేవుణ్ణి నమ్ముకున్నాడు కదా, మందిరానికి కూడా వచ్చేవాడు కదా, ప్రార్థన చేసేవాడు కదా. మరి ఎందుకు పాతాళానికి వచ్చాడు? కారణం ఏంటి? ఒక విషయాన్ని మనం గమనిస్తే ఆయనలో క్రైస్తవుడే గాని భక్తిహీనత ఉంది.
క్రైస్తవుడే కానీ నామకార్థ స్థితి ఉంది. ఈరోజు బోధకులు, సేవకులు ఉన్నారు. ఎంతమంది చెడు అలవాట్లలో ఉన్నారు. విశ్వాసులు ఉన్నారు. ఎంతమంది చెడు అలవాట్లతో ఉన్నారు. నామకార్థ స్థితిలో ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరూ యోగ్యులేనా? కేవలం ప్రభువు నమ్ముకొని బాప్తిసం తీసుకున్నందువల్ల నువ్వు పరలోకానికి వెళ్తావని ఎవరు చెప్పారు? దేవుడిచ్చిన రక్షణని తుది వరకు నువ్వు కాపాడుకుంటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. కేవలం ఆయన్ని అంగీకరించడం ద్వారా నువ్వు పరలోకానికి ఏమాత్రం వెళ్ళవు. ఈ ధనవంతుడు ఈ నరకానికి పట్టే దానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి భక్తిహీనత. అతనిలో నామకార్థ స్థితిలో ఆయన జీవించాడు. ఒక మాట మనం ఆయన నరకంలో పడిన దానికి 2 కారణాలు మనం గమనిస్తే, మొదటి కారణం కీర్తన 9:17. పాతాళమునకు దిగిపోవుదురు, దరిద్రులు నిత్యము మరువబడును. చాలు చాలు. ఎవరు పాతాళానికి వెళ్తారు? దుష్టులను దేవుని మరిచే జనులందరూ కూడా పాతాళానికి వెళ్తారంట. ఖచ్చితంగా చెప్పేశాడు. దుష్టుడు అని అంటే దేవుడు లేడనేవాడు దుష్టుడు, బుద్ధిహీనుడు. కానీ దేవుణ్ణి మరిచేవారు, మరిచి నామకార్థంగా ఉండేవాళ్ళు, మరిచి నిర్లక్ష్యంగా ప్రవర్తించేవాళ్ళు, మరి నీకు ఇచ్చిన రక్షణ విలువ తెలియకుండా జీవించేవాళ్ళు, వీళ్ళందరూ ఎడకపోతారంట, పాతాళానికి వెళ్ళిపోతారంట. ఆన్సర్ వస్తా ఉంది. ఇంకొక మాట కూడా 49వ కీర్తన 14వ వచనంలో, దేవుని స్తోత్రం, హల్లెలూయా, వాళ్ళు పాతాళములో మందగా ఉంటారు, మరణం వాళ్ళకి కాసుకొని ఉంటుంది. ఎవరు చేశారు? దేవుడు చేశాడా? సేవకులు చేశారా? లేకపోతే మరొకరు చేశారా పాతాళం పోయేదానికి? వాళ్ళ భక్తిహీనతే, వాళ్ళ నామకార్థ స్థితి, వాళ్ళ నిర్లక్ష్యమే మరి ఆ వ్యక్తిని నరకానికి తీసుకుపోయింది అనేది మనకు అక్కడ చాలా స్పష్టంగా తేటతెల్లం చేస్తుంది. అందుకని 89వ కీర్తన 48 ఆ సెకండ్ లైన్లో అంటాడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అన్నాడు. పాతాళ వశము కాకుండా వాళ్ళను వాళ్ళు తప్పించుకునేవాడు ఎవడు? ప్రభువును నమ్మాము, ఆయన ద్వారా మన ఆత్మ రక్షించబడుతుంది. రక్షించబడినటువంటి ఆత్మలో మరి మా రక్షణలో మనం స్థిరంగా ఉంటే పాతాళాన్ని ఆయన మన నిమిత్తం తప్పిస్తాడు. మరి ఆయన చెప్పినట్టు భక్తిగా రక్షణలో నువ్వు నమ్మకంగా ఎదగకుండా నామకార్థంగా ఎదిగితే ఆయన కాకుండా ఇంకెవడు తప్పిస్తాడు? నిన్ను నువ్వేమన్నా తప్పించుకుంటావా? లేకపోతే నీ తరఫున మరొకరు ఎవరన్నా తప్పిస్తారా? పాతాళ వశము కాకుండా తప్పించగలిగినటువంటి సమర్థుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన కాకుండా నిన్ను పాతాళ వశము కాకుండా తప్పించేవాడు ఎవడు? దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ ధనవంతుడు మరి పాతాళానికి వెళ్ళేదానికి కారణం ఎవరు అని అంటే తనలో ఉన్న భక్తిహీనతే. తను దేవుడిచ్చిన రక్షణను ఆయన జాగ్రత్తగా కాపాడుకోకుండా ఇష్టపూర్వకంగా ప్రవర్తించాడు కాబట్టి ఈరోజు పాతాళంలో ఉన్నాడు అనేది వాక్యం తేటతెల్లం చేస్తుంది. అందుకని పాతాళాన్ని గురించి 54 సార్లు ప్రభు చెప్పాడు వాక్యంలో. పాతాళము, పాతాళం, పాతాళం అని 54 సార్లు పాతాళాన్ని గురించి ప్రభు చెప్పాడు. ఎందుకు? అరే అది భయంకరమైందిరా నాయన, అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి భయంకరమైన స్థలము, అక్కడికి రాకుండా ఉండాలని నేను ఈ లోకానికి మానవుడిగా వచ్చి ప్రాణం పెట్టి మీకోసం నా రక్తాన్ని చిందించాను అని చెప్పి ప్రభు పదే పదే చెప్పింది. ఎందుకు అనంటే పాతాళం అనేది ఒక భయంకరమైనది. ఇలారా, మరి దేవాతి దేవుడే ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నరకం అనేది అంత భయంకరమైంది కాబట్టి ఆడికి తన బిడ్డలు బాగూడదని మన శిక్ష అంతా ఆయన భరించి మనకు రక్షణ అనేది ఇస్తే ఈరోజు విలువ తెలియని వాళ్ళు తయారైపోతున్నారు. రక్షణ యొక్క విలువ ఆయన ఎరిగాడు కాబట్టి ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. ఈరోజు రక్షణ విలువ నాకు తెలియదు కాబట్టి నాలో నిర్లక్ష్యం ఉంది. నా నిర్లక్ష్యానికి ఖరీదు మరొకరు కాదు, నేనే చెల్లించుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలరా, అందుకు ఆయన పాతాళానికి వెళ్ళాడు ఒక కారణం. రెండో కారణాన్ని మనం గమనిస్తే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7వ వచనం. సహోదరుని కన్నింపకుండా
నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. చాలు. దేవుడు నీకు ఇచ్చే దేశంలో నీకు ఎక్కడైనా పేదోడు ఒకడు కనపడితే, పేదోడు కనపడినప్పుడు వాడికి నువ్వు సహాయం చేయకుండా నీవు హృదయాన్ని కఠినపరచకూడదు. అంటే వాడికి నువ్వు సహాయం చేయాలని దేవుని వాక్యం తేటతెల్లం చేస్తుంది. అయితే 9వ వచనంలో అంటాడు, ఆ 3వ లైన్‌లో, "పేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొర్రపెట్టును, అది నీకు పాపమగును. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వాలి." నీకు ఎదురుగ్గా ఉన్న వాడికి నువ్వు కనికరం చూపకుండా, నువ్వు కలిగి ఉండి కూడా వాడిని గురించి నువ్వు ఏమాత్రం కూడా లక్ష్యం చేయకుండా ఉంటే, నిన్ను గురించి వాడు దేవునికి మొర్రపెట్టినట్లయితే అది నీకు పాపమవుతుంది. 2 కారణాలు చూసాం. ధనవంతుడు నరకానికి పడేదానికి కారణం, మొదటిగా తన్ను తాను నిర్లక్ష్యం చేశాడు. ఇచ్చిన రక్షణలో స్థిరం లేదు. రెండోది, నీ ఇంటి ఎదురుగ్గానే వాడు మరి లాజరు అక్కడ పడి ఉన్నాడు. ఏమాత్రం వాని పట్ల కనికరం చూపలేదు. ఏమాత్రం వాని గురించి పట్టించుకున్న దాఖలా లేదు. అది కూడా నీకు రెండవ కారణం అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మనం ఆ ధనవంతుల్లా మన జీవితం అలా కాకుండా ఉండాలంటే, ప్రభువులో నిర్లక్ష్యం ఏమాత్రం మనం లేకుండా ప్రభువులో మనం నమ్మకంగా ఉండాలని, ఇచ్చిన రక్షణలో మనం స్థిరంగా ఉండాలని దేవుని వాక్యం తేటతెల్లం చేస్తుంది. అందుకనే ఇక్కడ ధనవంతుడు అంటాడు, అయ్యా నేను ఈ అగ్ని జ్వాలల్లో నేను మండిపోతున్నాను. కాబట్టి ఆ ఆ అగ్ని జ్వాలల్లో మండిపోయి ఎదురుగ్గా ఏం చూశాడు ఆయన? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూశాడు. లాజర్ను చూసి అంటాడు, వాడు నా ఇంటి ఎదురుగ్గా పడి ఉండే వాడికేమో పరలోకం వచ్చింది, నాకు మాత్రం నరకం వచ్చిందని ఆయన ఆలోచించి, అందుకే ఆయన అబ్రహాముతో అంటాడు, తండ్రివైన అబ్రహామా, ఈ అగ్ని జ్వాలల్లో నేను యాతన పడుతున్నాను. ఆ అబ్రహాము ఆ యొక్క లాజరు ఏలు నీళ్ళల్లో ముంచి ఆ తడిని తీసుకొచ్చి నా నాలుకను చల్లార్చమంటాడు. నీళ్ళల్లో ఏలు పెట్టాలంట. ఏలు తీసుకొని వచ్చి ధనవంతుని నాలుకను పెడితే ఎంత వస్తుందనేమో. అంటే చివరికి అతను దేనికి ఆశపడ్డాడు చూడండి. ప్రతిరోజు సుఖపడుతున్నాడు. ప్రతిరోజు తనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. ప్రతిరోజు బుద్ధి పడితే భక్తి చేస్తున్నాడు. ఈరోజు నీళ్ళల్లో ఏలు ముంచి ఆ ఏలు తీసుకొని వచ్చి ఆ తడి నాకు నాలుకకి చల్లార్చమనే దీనస్థితికి తిరిగిపోయి ఆడ గోజారుకుంటున్నాడు. అయ్యా కనీసం ఆ ఆ ఈ- ఆ ఏలుకు ఆ తడిలో నన్ను ముంచితే ఆ నిమ్మన్న చాలని గోజారుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకని ప్రభు పేతురుతో అన్నాడు, పేతురు, రేపు నువ్వు నీ రోజులు కాకుండా నీకు ఒక రోజు వస్తుంది, నువ్వు నీ నడుము నువ్వు కట్టుకుంటే వేరొకడు నిన్ను మోసుకొని పోతాడు. లతా మంగేష్కర్ సాక్ష్యం అదే. ఈరోజు కావలసినంత ఉంది, తనకి ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించవచ్చు. రేపు అనేది ఒక దినము దేవుడు నీకు నిర్ణయించాడు. అప్పుడు వేరొకడు నిన్ను మోసుకొని పోతాడు. ఆడైతే పడితే ఆడు పడేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్థితి రాకుండా ఉండాలంటే మన జీవితాల్లో ప్రభు, అందుకని నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ధనవంతుడితో అబ్రహాము కూడా ఇంకొక మాట కూడా అంటాడు, అయ్యా లాజర్ను పంపమంటున్నావు, అక్కడ నుంచి ఇక్కడికి రాలేరు, ఇక్కడి నుంచి అక్కడికి రాలేరు, మీకు మాకు మధ్యలో పెద్ద అగాధం ఉంది, కాబట్టి లాజరు వచ్చేదానికి వీలు కాదని చెప్పాడు. అప్పుడే దేవుని బిడ్డలారా, అంటే తను ఆ కొంచానికి ఆ కక్కుర్తి పడినప్పటికీ అది కూడా వీలు కాల. 27 నుంచి 31. ఆ, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. అందుకతడు,
మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పనను. దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ధనవంతుడు కోరుకున్నట్లుగా తన నాలుక మీద ఆ డ్రాప్ పడేదానికి కూడా వీల్లేదు అన్నప్పుడు, ధనవంతుడు అంటాడు, అయ్యా నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా నాలాగనే భక్తిహీనులు. నేను ఎలా భక్తిహీనత ఉండి ఈ నరకానికి నేను వచ్చాను, నా సహోదరులు కూడా భక్తిహీనులే వాళ్ళు. వాళ్ళు ఇలాంటి వేదనకరమైన పరిస్థితులకు రాకుండా ఉండాలంటే మరి పరలోకం నుంచి ఈ లాజర్‌ను పంపిస్తూ ప్రతి దానికి లాజరే కనపడుతున్నాడు దానికి. ఎందుకు? తన ఇంటి ముందు రోజు చూస్తున్నాడు కదా లాజర్‌ని. పరలోకంలో కూడా లాజర్‌నే పంపిస్తామంటాడు. లాజర్‌ను పంపించు, నా ఇంటికి పంపిస్తే కనీసం మరి పరలోకం నుంచి వెళ్ళిన దానికి అప్పుడైనా వాళ్ళు చూసి ఇది వాస్తవం అని నమ్మతారు, విశ్వాసం ఉంచుతారు. కాబట్టి లాజర్‌ను పంపించమని అన్నాడు. అందుకు అబ్రహాము అంటాడు, అయ్యా వాళ్ళ యొద్ద మోషేయు ప్రవక్తలు సేవకులు ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా సువార్త ప్రకటిస్తున్నారు, వాళ్ళు ఈ మాటలు విని వాళ్ళు రక్షించబడాలంటే అట్లా కాదు తండ్రి, పరలోకం నుంచి ఒకడు దిగిపోతే అప్పుడన్నా నమ్మతారు అని అంటే అబ్రహాము అన్నాడు, కింద వాళ్ళ మాటలు నమ్మనోడు పైనుంచి ఒకటి దిగొచ్చినా కూడా నమ్మరు. మనకు కీర్తనలు ఏమంటాడంటే, భక్తిహీనత అగ్ని వలె మండుతుందంట. భక్తిహీనత కొంత జీవితాల్లో అగ్నిలా మండుతున్నప్పుడు వాణ్ణి ఏం చేస్తే మాత్రం ప్రభువులోకి వస్తాడు, ఏం చేస్తే మాత్రం స్థిరంగా ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని అందుకని అన్నాడు, వాళ్ళ మాటలు నా బిడ్డలు సువార్త ప్రకటిస్తున్నారు, వాళ్ళ మాటలు వాళ్ళు వినాల. వాళ్ళ మాటలు వినకపోతే డైరెక్ట్‌గా పరలోకం నుంచి ఒకటి దిగిపోయినా కూడా వాళ్ళు వినరు. అందువల్ల వీలు కాదని చెప్పాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే తను ఈ లోకంలో సజీవంగా ఉన్నప్పుడు దేవుడు ప్రకటించిన సువార్త అతను విని నిర్లక్ష్యం చేశాడు. ఒకవేళ సేవకుల్ని కోపగించుకునేవాడేమో, ఒకవేళ తిట్టుకునేవాడేమో, ఎలా చేసేవాడో మనకు తెలీదు. కానీ ఈరోజు ఆ సువార్త విని నిర్లక్ష్యం చేసినందువల్ల ఈరోజు తన ఆత్మ నిత్య నరకాగ్నిలో పడి ఉన్నప్పుడు ఆ వేదన తట్టుకోలేక అంటాడు, అయ్యా నాలాంటోళ్ళు నా సహోదరులు ఇక్కడికి రాకుండా ఉండాలంటే పరలోకం నుంచి ఒరే నువ్వే రక్షించబడలా, నీ సహోదరులు కూడా వాళ్ళు కూడా నీలాంటి వాళ్ళే కదా. వాళ్ళు కూడా ఇప్పుడు కుటుంబంలో భక్తిహీనత అనేది ప్రారంభమైతే ఆ భక్తిహీనత కుటుంబానంతని దగిస్తా ఉంది. ఎవడైనా భక్తిలో ఒకటి ప్రారంభమైతే ఆ భక్తి కుటుంబాన్ని అంతా దహించాల, కానీ అలా దహించడం వల్ల ఇండివిజువల్ అయిపోతా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అలాంటి ఇది దేవుడు నొక్కి మరీ చెప్పాడు. మరి లోకం అనుకున్నట్లుగా నీ ప్రాణం తక్కుడో బిక్కుడో కానే కాదు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీవు ఆ నిత్యత్వంలో యుగయుగాలు పరలోకములో ఉండే ఆ గొప్ప భాగ్యం నువ్వు కలగాలంటే నీవు నీ రక్షణ కొరకు నువ్వేమీ వెల చెల్లించాల, నీ పాపం కొరకు నువ్వేమి త్యాగం చేయలేదు, దెబ్బలు కూడా తినలా. నీ బదులు దెబ్బలు ఆయన తిన్నాడు, నీ బదులు రక్తం ఆయనే చిందించాడు, వెల చెల్లించాడు. కేవలం నువ్వు అంగీకరించడం ద్వారా ప్రభువుని రక్షకుడిగా స్వీకరించి నమ్మకంగా ఎదగటం ద్వారా పరలోకానికి నీ ఆత్మను వెళ్తావు. నువ్వు ఊపిరి ఉన్నప్పుడే కుటుంబాన్ని గూర్చినటువంటి మరి ఆలోచనతో వాళ్ళ కొరకై నువ్వు ప్రయత్నం చేయాలా, వాళ్ళ కొరకై నువ్వు ప్రార్థన చేయాలా, వాళ్ళ నిమిత్తం దేవుని సన్నిధిలో నువ్వు గోదారుకోవాలి. అందుకనే యోధాలు అంటాడు కదా, అగ్నిలో నుండి లాగినట్లుగా ఒకడు రక్షించబడాలంటే నాయన ప్రార్థనకు రా అంటేనే పరిగెత్తుడు నీ వెనకాల. అగ్నిలో నుంచి ఒకరిని లాగేటప్పుడు ఎలాంటి తీవ్రత ఉంటుందో, ఎలా శ్రమ పడాల్సి వస్తుందో అలా ఒకరిని రక్షించుకోవాలి. మరి కేఏ పాల్ గారు సాక్ష్యం ఏందో తెలుసా? వాళ్ళ కుటుంబం అంతా రక్షించబడిన తర్వాత వాళ్ళ వాళ్ళ తాత నేను అప్పటి నుంచి అట్టున్నాను, నేను మారనా అని చెప్పేస్తాడు. ఒకసారి ఉపవాసం ఉండి బాగా ప్రార్థన చేసి ఆయన వాళ్ళ ఎదురుగా వాళ్ళ తాత వస్తాడు. తాత రంగాల్ని పట్టుకుని బోర్ని ఆడస్తాడు. బోర్ని ఏడిస్తే ఏందిరా 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 అంటే ఆయన అంటే బాగా ఇష్టం అంట. తాత మేమందరం కూడా పరలోకానికి పోతాము, నువ్వు మాత్రం నరకానికి పోతావు, నీ కొరకే నేను ప్రార్థన చేశానంటే అప్పుడు మనవడి యొక్క ఆ కన్నీరు చూసి
ఆయన మారాడంట. దేవుని బిడ్డలారా, విలువ తెలిస్తే దేవుడు ఆయన అంత త్యాగం చేశాడు. కేవలం మనం అంగీకరించడం, నమ్మకంగా ఉండటం ఇంతే కదా మనకు. మేకాలు ఏమన్నాడు? మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేశాను. నువ్వు నీతిగా యథార్థంగా నడుచుకుంటే నీ ఆత్మ ఆడకొస్తుంది. అది కూడా చేయకపోతే ఇంకెందుకు? ఆ? నరకంలో పోయిబడు అంటాడు దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడు. ఈ సత్యాన్ని దేవుడు మనకి మన క్షేమం కొరకు బయలుపరిచాడు. దీన్ని మనం ఎవరు కూడా పెడచెవిన పెట్టకూడదు, ఎవరు కూడా నిర్లక్ష్యం చేయాలి. ఇది వాస్తవం. కాబట్టి మీకు తెలుసా, ఈరోజు మనం అనేక మంది నిర్లక్ష్యపూరితంగా ఉంటే, మరొక పక్క ఇదే రక్షణ కొరకు, ఇదే దేవుని కొరకు ప్రాణం పెడుతున్నారు. వాళ్ళు ప్రాణం ఎందుకు పెడుతున్నారు? మనం ఎందుకు భక్తిహీనత మన జీవితాల్లో ఉంది అంటే, వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. వాళ్ళు దేవునిలో ఎదిగిన ఆ అనుభవాన్ని మనం ఎదగకుండా మరగుజ్జులాగా అలా పడున్నాం కాబట్టి మనం భక్తిలో ఉంటాం. అందుకే దిగజారిన అనుభవం, భక్తిహీనత అగ్నిలా మండుతుంది అంటాడే, అలాంటి అనుభవంతో ఉంటే మన ఆత్మను నువ్వు చేజేతుల నీవే ఆ నరకానికి తోసిన వ్యక్తి అవుతావు. అలా కాకుండా ఉండాలంటే ప్రభు ఇచ్చిన రక్షణ. అందుకే మనం ఫిలిప్పి 2:12 అంటాడు, దేవుడు నీకు ఇచ్చిన రక్షణని నువ్వు భయముతో వణుకుతో దాన్ని జాగ్రత్తగా కాపాడు. బంగారాన్ని, నీకున్న విలువైన వస్తువుని నువ్వు ఎలా జాగ్రత్త చేస్తావో, దేవుడు నీకు ఇచ్చిన విలువైంది ఆ గొప్ప రక్షణ, ఆ రక్షణని పోగొట్టేదానికి సాతాను ఏం చేస్తుంది? నిన్ను అనేకమైనటువంటి ఆటంకాలు కల్పిస్తుంది, ఇబ్బందులు కల్పిస్తుంది. నువ్వు కూడా ఏం మందిరానికి పోతావులే, ఏం ప్రార్థన చేస్తావులే అనిపిస్తుంది. కాబట్టి దాన్ని అధిగమించి నువ్వు ప్రభువులో భక్తి చేస్తేనే నీ ఆత్మ అక్కడికి వెళ్తుంది. లేదంటే అన్నీ తెలిసి మనం పోగొట్టుకోవడానికే. ఒక మాట మనం గమనించి ముగించేసుకుందాం. రోమపత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, 9వ వచనంలో, సత్యానికి లోబడక దుర్నీతికి లోబడే వారి మీదకి, సత్యానికి లోబడకుండా దుర్నీతికి అంటే దేవునికి, సత్యమైన దేవునికి నువ్వు లోబడకుండా దుర్నీతికి అంటే సైతానికి నువ్వు లోబడే వాళ్ళ మీద, అందరి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును. కాబట్టి నువ్వు సత్యానికి లోబడకపోతే, నువ్వు దుర్నీతి అపవాదికి నువ్వు లోబడి వాడు చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటా ఉంటే నీ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. జాగ్రత్త అని వాక్యం చెప్తుంది. ఇంకొక మాట కూడా 2వ దశలోనిక 1:6. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిని వారికిని ప్రతిదండన చేయనప్పుడు, ప్రభువు ఆయన తన ప్రభావముతో ఈ లోకానికి దిగి వచ్చేటప్పుడు, అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమైనప్పుడు దేవుణ్ణి ఎరక్కుండా ఉంటారు చూడు, అస్సలు ఎరక్కుండా ఉంటారు. వాళ్ళకి సువార్తకు లోబడిన వాళ్ళు ఎవరు? ఈ ధనవంతుడు లాంటి బ్యాచ్. దేవుడికి అన్నీ తెలుసు, పరలోకం ఉందని చెప్పి తెలుసు, నరకం ఉందని చెప్పి అన్నీ తెలిసి లోబడని బ్యాచ్, సువార్తకు లోబడని బ్యాచ్కి ప్రతిదండన చేస్తాడంట. కాబట్టి అసలు దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళకైనా ఒక 50% పనిష్మెంట్ ఉంటే, ఎరిగి నిర్లక్ష్యం చేసే వాళ్ళకి ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. దాన్ని ఎవరేం చేయలేం. కాబట్టి మన క్షేమం కొరకు ప్రభు రాయించాడు, మన మేలు కొరకు ఇతను మనతో మాట్లాడాడు. ఈ వాస్తవాన్ని మనం గ్రహిద్దాం, నిజమైన భక్తి చేద్దాం, మన ఆత్మను యుగయుగాలు ప్రభువుతో ఉండగలిగే ఆ భాగ్యాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.